గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజు పాస్తా చేస్తున్నాను. అందు గురించి అని చెప్పి ఒక బౌల్లో పాస్తా వేసి ఉడకబెట్టుకుంటున్నాను. పాస్తా ఉడికిన తర్వాత గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకొని కొంచెం వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత గార్లిక్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా సన్నగా తరుక్కోండి. అలాగే చెర్రీ టొమాటోస్ ఉన్నాయి కదా, మల్టీ కలర్ చెర్రీ టొమాటోస్ వేసుకుంటున్నాను. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అందులో టమాటాలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి టాస్ చేసుకున్నామండి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గబెట్టుకున్నాము. సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. పెప్పర్ కూడా వేసుకున్నాను కొంచెం. ఇట్లా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకున్న తర్వాత పాస్తా వేసుకున్నాము. మనం ఉడికించి పెట్టుకున్న పాస్తా ఉంది కదా, అది వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి సిమ్లో మగ్గబెట్టుకుందాము. నేను ఇది వేస్తున్నానండి. ఇంకా సరిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి టాస్ చేసుకొని దింపేసుకోవడమే. అంతే, పాస్తా రెడీ.